మాజీ ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సిఐడి కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. విజయపాల్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలో రఘురామను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి రబ్బర్ బెల్టు లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్ 10న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. A1 గా నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2 గా నాటి నిఘా చీఫ్ సీతారామాంజనేయులు, A3 గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, A4 గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ ను తప్పుడు నివేదిక ఇచ్చిన అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని A5 గా చేర్చినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో విజయపాల్ ను ప్రకాశం జిల్లా పోలీసులు నిన్న ఒంగోలులో వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ సాయంత్రం గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. రఘురామరాజు తరపున స్పెషల్ పీపీ ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్, విజయపాల్ తరపున న్యాయవాది ఝాన్సీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆ కోర్టుకు ఇన్ఛార్జిగా ఉన్న ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ స్పందన విజయపాల్ కు వచ్చే నెల 10 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. విజయపాల్ నుంచి పలు వివరాలు రాబట్టాల్సి ఉందని, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని, 10 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇవాళ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రాసిక్యూషన్స్ ఏపీ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ఈ అంశంపై గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అరెస్టుకు నెల రోజుల ముందు రఘురామరాజుకు గుండె ఆపరేషన్ జరిగిందని తెలిసినా గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించేందుకు కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని, ఒక బలిష్టమైన వ్యక్తి ఆయన గుండెలపై కూర్చున్నారని చెప్పారు. చివరకు మందులు, మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు.